ఒక అమ్మాయి అదే పనిగా నిన్ను విసిగిస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఎంత బాధ ఉన్నా సరే, నీ మనసుకు ఎంత దగ్గరి వారితో అయినా సరే, మనసు పంచుకోవడం అలవాటు చేసుకోకు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీ చావు నువ్వే చావాలి అంటే ఎందుకు చెప్పు? వినేవాళ్ళు, జడ్జ్ చేసేవాళ్లే కానీ నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థం చేసుకునే వారు కూడా మారిపోతే నువ్వు ఏం చేయగలవు? ఏ దిక్కుకు వెళ్ళాలో కూడా తెలియక దిక్కుతోచని స్థితికి చేరుకుంటావు. గుర్తుంచుకోండి. నీకు నువ్వే ఓదార్పు, ధైర్యం కావాలి. మనం వాళ్లకు తెరిచిన పుస్తకంలో ఉండాలనుకుంటారు. వాళ్ళు విషయాలు చెప్పడానికి మనల్ని పరాయి వాళ్ళని చేస్తారు. అలాంటి వారితో ఎలా ఉండాలని ఎక్కువగా కూడా ఆలోచించకు. వాళ్ళు చెప్తే నువ్వు చెప్పు. చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు అని అస్సలు ప్రశ్నించకు. పట్టించుకోనట్లుండు. నువ్వు చెప్పినప్పుడు నిన్ను అడిగే అర్హత వాళ్ళు కోల్పోతారు. అర్థమైందా? ఒకవేళ నువ్వు అడిగితే నువ్వు వాళ్ళని అడిగే హక్కు నీకు వస్తుంది అని అస్సలు మర్చిపోవద్దు. జాగ్రత్తగా గుర్తుంచుకో. ఎన్ని మాటలున్నా సరే ఓపికతో భరిస్తూ ఉన్నా, ఏ పని చేసినా ఏదో ఒక వంక భరిస్తూ ఉంటే నీ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటారు. ఒక్కసారి నీ విరక్తి ఎలా ఉంటుందో చూపిస్తే కదా అసలు నువ్వేంటో, నీ ప్రేమ ఏంటో వాళ్ళకి తెలిసేది. మీరు మీ కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి. ఒకవేళ ప్రేమించినా మీలాగే మీరు ఉండండి. వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి అని మాత్రం ఎప్పుడూ కూడా పొరపాటును కూడా అస్సలు అనుకోవద్దు. తీరా ఒకవేళ మారిపోయాక మనం వాళ్ళకి నచ్చం. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనకు మనమే నచ్చకుండా పోతాము. ఎలా ఉండాలో కూడా మనకు తెలియదు. ఎంత డిప్రెస్డ్‌గా ఉంటుంది అంటే అసలు మాటల్లో చెప్పలేము. చావు భయం కంటే ఎలా ఉండాలి అన్న భయమే మానసికంగా కృంగదీస్తుంది. గుర్తుంచుకోండి. మనం ఏమైనా అవతల వారి మూలంగా మనం బాధపడితే అది చెప్పేస్తే మన మీద ప్రేమ చూపిస్తారేమో అన్న అపోహతో మనం ఉంటాము. కానీ అసలు నిజం ఏంటి అంటే ఈ రోజుల్లో అది చాలా పెద్ద తప్పు. ఇంకాస్త మనల్ని ఏడిపిస్తారు అంతే. లేకపోతే చులకనగా చూడడం మొదలుపెడతారు. గుర్తుంచుకోండి. వాళ్ళ ప్రేమ కోసం ఆరాట పడుతున్నావని తెలిసింది అంటే ఇంకా ఇంకా మన మనసుతో ఆడుకోవడానికి చూస్తారు. అందుకే బాధపడడం ఈ రోజుటితో మానుకోండి. వాళ్ళు ఏ రీతిలో నీతో ప్రవర్తిస్తారో అదే రీతిలో నువ్వు కూడా ప్రవర్తిస్తేనే నీ బాధ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది. కాస్త ఆలోచించి నడుచుకోండి. అర్థమైంది కదా? మనకు ఎదురయ్యే ప్రతి మనిషిలో ఏదో ఒకటి నచ్చదు. అలాగని ప్రతి మనిషిని దూరం పెట్టుకుంటూ పోతే చివరికి ఒంటరితనంతోనే యుద్ధం చేయాల్సి ఉంటుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. నువ్వు కూడా అందరికీ నచ్చవు అని నువ్వు తెలుసుకోవాలి. ఆ సంగతి అస్సలు నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నిజంగా ఒక తల్లి మాత్రమే కూతురి కాపురాన్ని నిలబెట్టగలదు. తప్పుని తప్పు అని తల్లి ఎప్పుడైతే చెబుతుందో కోపం వచ్చినా ఆలోచించడం మొదలు పెడుతుంది కన్న కూతురు. కష్టానికి అండగా ఉండాలి పుట్టిల్లు. తప్పుకి మాత్రం దండనగానే ఉండాలి. తెలుసుకోండి. తప్పు జరిగిన తరువాత చంపేయండి, చంపేయండి, చంపేయండి అని అంటున్నారే గాని అసలు తప్పు జరగకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నారా? అసలు స్వీకరిస్తున్నారా? ఆలోచించండి. పక్కవాడు ఏమైపోతే నాకెందుకు? ఏం చేస్తే నాకెందుకు అని ప్రతి ఒక్కరూ స్వార్థంతో ఆలోచిస్తున్నారే తప్ప రేపు నీ వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు చేయందించడానికి ఎవరు వస్తారు? ఆలోచించి చూడు. తప్పు జరిగిన తరువాత శిక్షలు వేసుకోవడం కాదు. అసలు తప్పే జరగకుండా చూసుకునేంత మార్పు ఎందుకు తేలేకపోతున్నాము? ప్రతి ఒక్కరూ మంచి మార్గాన కలిసికట్టుగా సానుకూల ప్రభావాన్ని
ప్రతి ఒక్కరి మనసులో పిల్లలపై, విద్యార్థులపై, తల్లిదండ్రులు, గురువుల సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు చూసుకున్నప్పుడు అసలు ఎందుకు తప్పు జరుగుతుంది చెప్పు? నువ్వే ఆలోచించి చూడు. నీకే తెలుస్తుంది. సుఖాలు ఇచ్చే డబ్బు అప్పుగానైనా సరే దొరుకుతుంది. కానీ ఆనందాలు పంచే మనశ్శాంతి మాత్రం నచ్చినట్లు నిజాయితీగా ఉంటేనే కదా మనకి దొరుకుతుంది. అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపద ఏంటో తెలుసా? మనశ్శాంతి. గుర్తుంచుకో. జీవితంలో కష్టపడడమే కాదు, దాని ఫలితాలను కూడా నువ్వు అనుభవించాలి. అలా అసలు ఎందుకు అంటున్నానో తెలుసా? కష్టపడేవాడు కష్టంలో సుఖాన్ని చూసుకుంటాడే గాని ఫలితాన్ని ఎక్కువగా దాన ధర్మాలకే ఒప్పుకుంటారు తప్ప వాళ్ళు అస్సలు అనుభవించడానికి కాదు. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు. మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. కష్టకాలంలో మిత్రుడు ఎవరో తెలుస్తుంది. స్నేహం పాతబడ్డ కొద్దీ బావుంటుంది. శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు 100 సరే తక్కువే. నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచేవాడే నిజమైన స్నేహితుడు. గుర్తుంచుకోండి. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చేస్తాడు. రాయిలో శిల్పం చూస్తాడు. లోహంలో ఆభరణం చూస్తాడు. ఆకులో ఔషధం చూస్తాడు. అద్దంలో అందం చూస్తాడు. వ్యసనంలో ఆనందం ఎదురు చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని అసలు ఎందుకు చూడలేడో అర్థం కాదు. నీ జీవితం గురించి లెక్క చేయకుండా నీ హృదయాన్ని, అలానే నీ ప్రేమని ఎదుటి వారికి చూపిస్తే నాతో ఏదో అవసరం ఉంది కావచ్చు అని అనుకునే ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాంటి వారికి నీ ప్రేమ మోసపూరితంగా, నీ వ్యక్తిత్వం స్వార్థపూరికంగా ఉంటుంది. నీ ప్రాణం లెక్క చేయని నీ ప్రేమ విలువ వాళ్ళకి అస్సలు తెలియదు. అటువంటి వాళ్ళకి విలువనిచ్చి నువ్వు మాట్లాడి నీ విలువైన స్వచ్ఛమైన ప్రేమను, సమయాన్ని అస్సలు వృధా చేసుకోకు. ఎప్పుడూ కూడా నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చందని వాటి గురించి ఆలోచించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు కోల్పోవద్దు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుంచుకో. మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటిలో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకం ఉంటే నిలుచున్న చోటే స్వర్గంబు కథ అవుతుంది. పట్టుదల ఉంటే శ్రమ పడ్డ చోటే విజయం నీకు దొరుకుతుంది. ఒక మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తన గమనించి ప్రేమించు. కలిసి బ్రతకలేకపోయినా సరే అది మదిగదిలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఒక్కటి గుర్తుంచుకో. చివరి శ్వాస వరకు మోహపు మాటలు విని ప్రేమలో అస్సలు పడకు. అది పడక వరకు చేరినా సరే పక్కలో బల్లెమై గుచ్చుకుని చచ్చిపోయేలా చేస్తుంది. చచ్చే వరకు తీసుకువస్తుంది. అర్థమైందా? ఒక్కటి రాసి పెట్టుకోండి. నీది అని అనుకున్నది ఏది ఎన్నటికీ కూడా నీది కాదు. అసలు కాలేదు కూడా. ఈ భూమి నాది అని అనుకునేవాడు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ డబ్బు నాది అనుకునేవాడు ఆ డబ్బు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది నేను అనేవాడు తన శరీరాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇదే కదా నిజం. నమ్మలేని నిజం. ఒకరు చెడ్డవాడని తెలియజేయడానికి, చెడ్డవారని అనుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది. కాస్త గమనించి చూడు. చెడ్డవాడని తెలిస్తే మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయండి. చెడ్డవారు అనుకుని మాత్రం వాళ్ళని అస్సలు దూరంగా పెట్టద్దు. అర్థమైందా? మనసుకు నచ్చిన వారితో మాట్లాడడానికి కావలసింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసుకి అనిపిస్తే చాలు. ఏది కూడా మనకి అడ్డు కాదు. నిజమేనా? ఒక అమ్మాయి అదే పనిగా నిన్ను విసిగిస్తూనే ఉంది అంటే పదే పదే నువ్వు గుర్తుకొస్తున్నావని అర్థం. నీతో మాట్లాడాలని, నీతో కాస్త సమయాన్ని ఆ అమ్మాయి కోరుకుంటుంది.
నీపై ఎంతో ఇష్టం ఉంటేనే కదా పదే పదే నిన్ను విసిగిస్తుంది. ఆ అమ్మాయి అలా కోరుకుంటుంది. కాబట్టి అలాంటి ప్రేమ దొరికితే నువ్వు అస్సలు పొరపాటున కూడా వదులుకోవద్దు. అర్థమైంది కదా! థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.